గుంటూరుకారం సినిమా చూశానన్న. గుంటూరుకారం సినిమా పర్వాలేదన్న, ఒకసారి చూడొచ్చు. ఏందంటే మనకేందంటే మదర్ సెంటిమెంట్ తీసుకున్నారు కాబట్టి దీన్ని తగ్గించలేము. కాకపోతే ఏందంటే త్రివిక్రమ్ గారు ఇంకొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుంటే మూవీ పైన అసలుకి ఎక్కడికో వెళ్ళిపోయి, మహేష్ బాబు గారు ఏ సినిమాకి ఇంత కష్టపడలేదనమాట. డ్యాన్స్ కానీ, ఆ డైలాగ్ డెలివరీ కానీ చాలా 100కి 200% న్యాయం చేశారన్న మహేష్ బాబు గారు. ఇంకా త్రివిక్రమ్ గారు ఏంటంటే కొద్దిగా డైలాగ్స్ కనెక్ట్ అవ్వడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. ఆయన మిగతా సినిమాలో చూస్తే ఇమీడియట్ అట్రాక్ట్ అవుతాం, కానీ దీంట్లో డైలాగ్ అంటే అర్థం కావడం లేదు, రీచ్ అవడంలో కొద్దిగా జనాలు కూడా కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నారు అనమాట. ఇవి రీచ్ కాకుండా కానీ ఏంటంటే మనకి లాస్ట్లో మదర్ సెంటిమెంట్ వచ్చేసరికి ఆ డైలాగ్స్ అయితే చాలా గుండె కత్తుకునే విధంగా ఉన్నాయన్న. రమ్యకృష్ణ గారు, మహేష్ బాబు గారు సీన్స్ కానీ ఏంటంటే ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు పెట్టారు. అది ఒక అరగంట, ఒక 40 నిమిషాలు కానీ తీసుకొని వచ్చుంటే తల్లి కొడుకు మధ్య ఆ ప్రేమ చూపించడం కానీ ఎలా ఇదైపోయింది, ఇంకా అది బాగుండనమాట. దాన్ని కొద్దిగా తగ్గించి వేరేది తీసుకొని రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది, స్టోరీ డైవర్ట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మనకి త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీ సినిమాలు కదా, క్యాస్టింగ్ చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. ప్రకాష్ రాజు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఏంటంటే అదే రమ్యకృష్ణ గారిది, మహేష్ బాబు గారిది ఇంకొంచెం ముందే తీసుకొని వచ్చి ఉంటుందాన్ని 10-15 నిమిషాలు కాకుండా ఒక 40 నిమిషాలు కానీ స్టోరీ కానీ పడి ఉంటే అసలు సినిమాకి ఇంకెక్కడో వెళ్ళిపోవాల్సింది. ఓవరాల్గా ఏంటంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడొచ్చు అన్న. మరీ అంత దారుణంగా ఏం లేదు, సినిమా అయితే చాలా బాగానే ఉంది. తమన్ మ్యూజిక్ అదే సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం కొద్దిగా తగ్గించాడన్న. మహేష్ బాబు గారు ఫైట్స్ అయితే తీసాడన్న. ఆ ఫైట్స్కి బీజిఎం కానీ పడి ఉంటే అసలుకి ఎక్కడో లేయాల్సి ఉంది సినిమా. ఓవర్లాప్ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఫైట్స్ అప్పుడు కూడా బీజిఎం ఎక్కడ ఇంట్రడక్షన్ కానీ ఏంటంటే తమన్ కొట్టారా ఎవరు కొట్టారా అనిపిస్తుంది అని. ఇప్పుడు తమన్ తెలుగులో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్లు కరువు అయిపోతున్నారు, బీజిఎం ఇచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు. ఇప్పుడు అనిరుద్ధ్ చూడండి దంచుతున్నాడు అసలుకి. జైలర్ సినిమా యావరేజ్ సినిమాని అసలు ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు, రజనీకాంత్ గారే చెప్పారనమాట. అఖండ కొట్టే అదే అన్న, ఒక సినిమా కొట్టలేకపోతున్నాడు. ఇప్పుడు అనిరుద్ధ్ చూడండి కంటిన్యూస్ ఫామ్ లో ఉంటున్నాడు. వీళ్ళు ఏంటంటే అసలుకి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారో లేదో, ఫ్యాన్స్కి ఏంటంటే హీరోని ఎప్పుడెప్పుడు చూడాలా, పవన్ కళ్యాణ్ గారు ఎవరు హీరో అయినా కానీ ఏంటంటే వాళ్ళ అభిమానం అనేది ఉంటుంది. ఆ అభిమానానికి ఏంటంటే ఎంట్రీ సీన్స్కి బీజిఎం అంత ఇంపార్టెంట్ ఇస్తుంది అన్న. కథ నార్మల్గా ఉన్నా కానీ బీజిఎం నడిపిస్తాయి, చాలా సినిమాలు నడిపిస్తాను. తమన్నే ఇదే చేశాడనమాట. బట్ ఈసారి ఏందో మనకి కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే చాలా బాగా ఇచ్చాడు అన్న. సింక్ అయింది. సింక్ కన్నా డ్యాన్స్ అన్న, డ్యాన్స్ ఎరగదీసే డ్యాన్స్ కోసమే సాంగ్ పెట్టినట్టు అనిపించింది బ్రో. మహేష్ బాబు గారు కుర్చీ పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే అసలు పీక్స్ అనే చెప్పొచ్చు అన్న. శ్రీలీల మామూలుగా లేదు బ్రో. ఈ సినిమాలో అసలు అంత గ్లామర్గా కనపడింది అన్నమాట. మహేష్ బాబు మిల్క్ బాయ్ అంటే ఇంకా మనకి శ్రీలీల కానీ ఏంటంటే మిల్క్ బాయ్ పక్కల కరెక్ట్గా మ్యాచ్ అయిందనే చెప్పొచ్చు బ్రో. చాలా బాగుంది. స్టోరీ కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే త్రివిక్రమ్ గారు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయింది అనమాట. అది తప్ప ఓవరాల్ మూవీ రేటింగ్ అయితే 3.2 ఇస్తాను. ఏంటంటే మహేష్ బాబు గారు సినిమా అనగానే గుంటూరు గారు మస్ట్ టైటిల్ కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఇదేంటంటే మహేష్ బాబు గారు ఈ ఫ్యామిలీతో అయ్యేసరికి కొంచెం అది తప్ప ఇంకా మిగతాది ఫైట్స్ ఉన్నాయి, స్టైల్ ఉన్నాయి. మహేష్ బాబు ఎంట్రీ, డైలాగ్ డెలివరీ సర్ప్రైజింగ్ అంటే తాగేటప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ డ్యాన్స్ వస్తాయి. నక్కిలిసు గొలుసు పాటకు కానీ డ్యాన్స్ వేస్తారనమాట మహేష్ బాబు గారు. అది కానీ చాలా కొంచెం సర్ప్రైజింగ్, థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట. అన్న ఇప్పుడే చూశాను గుంటూరు కారం అనమాట. సో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు, నేను కూడా అలాగే వచ్చాను. అలా అయితే రావద్దు. నిజంగా ఒక నార్మల్ మూవీ చూడటానికి వస్తే మీరు ఒక లెవెల్లో సాటిస్ఫై అవుతారు, కానీ లేకపోతే అంతకు మించి ఏం లేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. ఒక మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ దానికి అస్సలు రీచ్ అవ్వలేదు. సో ఈ సినిమాకి గుంటూరు కారం అనే బదులు అమ్మగారింటికి దారేదని పెట్టి ఉంటే చాలా బాగుండేది. సో ఒక కథ అక్కడే తెలిసిపోయి ఉండేది. ఇప్పుడు ఏదో గుంటూరు కారం అని పెట్టి ఏదోదో ఎలివేషన్స్ ఇచ్చి దీంట్లో ఏదో ఉంటుందని ఆడియన్స్కి అంత హైప్ లేపి సినిమాలో కంటెంట్ లేకపోతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతారు. సంక్రాంతికి ది బెస్ట్ విన్నర్ అవుతారని నేను అనుకున్నాను, ఆడియన్స్ అందరూ అనుకున్నారు, కానీ ఇది బెస్ట్ కాదు, సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్కో ఉంటుంది. నాకు తెలిసి నేను హనుమాన్ కూడా చూశాను కాబట్టి, సో హనుమాన్ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, అందులో నో డౌట్ అనమాట. సో ఈ సినిమా కోసం వస్తే ఫైట్స్ ఉంటాయి కానీ ఫైట్స్ అంతగా నచ్చవు. సాంగ్స్ ఉంటాయి కానీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉండవు. ఇప్పుడు ఏంది, ఇంటర్వ్యూలు వస్తుందా ఒక సాంగ్ పెట్టాలి, ప్రీ క్లైమాక్స్ వస్తుందా ఒక సాంగ్ పెట్టాలి. అలా కావాలని అక్కడ అవసరం లేకపోయినా పెట్టారే కానీ సిచ్యువేషన్కి తగ్గైతే ఉండవన్న. ఇక రమ్యకృష్ణ, ప్రకాష్ రాజు, చాలామంది క్యారెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ త్రివిక్రమ్ గారి సినిమాలో ప్రతి సినిమాలో కనిపిస్తూనే ఉంటారు. సో కనీసం వాళ్ళ ఆర్టిస్టులైనా మార్చి ఉంటే కొంచెం కొత్తదనమైన కనపడేది. సో అన్నా ఈ మారిస్తే ఏమిటి, వాళ్ళు ఉన్నది తెలియదు, ఓన్లీ సాంగ్స్ కోసం ఉన్నట్టే ఉంటుంది. మెయిన్ వాళ్ళిద్దరు ట్రాక్ అయితే మహేష్ బాబు శ్రీల ట్రాక్ అస్సలు చాలా చిరాకు వస్తుంది అనమాట. ఎందుకు ఆ సంతకం కోసం వెళ్తుంటుంది వస్తుంటుంది.
ఒక ఫన్నీ సీన్స్ అయితే ఒక 4 ఉంటాయి అన్న, థియేటర్ మొత్తం నవ్వుతారు. సో అది సీన్ అయిపోయినాక కూడా నవ్వుతారు. అలాంటి సీన్లో ఏంది 20 నిమిషాలు డల్ అయిన తర్వాత ఒక నవ్వు సీన్ వేస్తాడు, ఒక 20 నిమిషాలు డల్ అయినాక మళ్ళీ ఒక నవ్వు సీన్ వేస్తాడు. అంతేగాని త్రివిక్రమ్ గారి మార్క్ కానీ, త్రివిక్రమ్ గారి డైరెక్షన్ కానీ, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కానీ ఏమైతే లేవన్నా. సో చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉంది సినిమా అయితే. అవి లేవన్నా. ఒక మదర్ సెంటిమెంట్ విషయంలో రమ్యకృష్ణ గారు విషయంలో లాస్ట్ ఒక 5 మినిట్స్ మదర్ ఏం చేస్తుంది కొడుకుకి అనేది కొంచెం స్క్రీన్ ప్లే మార్చారు. ఆ ఒక్క విషయంలో చాలా బాగా అనిపిస్తుంది, కానీ మిగతాదంతా అంత అనిపించదన్న. లేదు, అమ్మగారింటికి దారేదిలాగా, అత్తారింటికి దారేదిలాగా ఉంటే చాలా బాగా చూడొచ్చు అన్న. కానీ ఇంక చాలా చాలా ఇరిటేట్ సీన్స్ కూడా ఉన్నాయి అన్నమాట సినిమాలో. ఖచ్చితంగా. ఓకే.